సీఎం రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఆ కార్యక్రమం పూర్తి కాగానే హైదరాబాద్ కు తిరిగి రానున్నారు. నేడు వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో సీఎం పర్యటించనున్నారు. హక్కింపేటకు వెళ్లి సైనిక్ స్కూల్ నిర్మాణానికి భూమి పూజ చేయనున్నారు. ఎన్కేపల్లి గేటు సమీపంలో అక్షయ పాత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మించే మధ్యాహ్నం భోజనం కిచెన్ షెడ్ నిర్మాణ పనులకు భూమి పూజ చేయనున్నారు. అక్కడే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. సీఎం జిల్లా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఆ కార్యక్రమం పూర్తి కాగానే హైదరాబాద్ కు తిరుగు పయనమవుతారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో సీఎం పర్యటిస్తారు. హకింపేటకు వెళ్లి సైనిక్ స్కూల్ నిర్మాణానికి భూమి పూజ చేయనున్నారు. ఎన్కేపల్లి గేటు సమీపంలోని అక్షయ పాత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మించే మధ్యాహ్నం భోజనం కిచెన్ షెడ్ నిర్మాణ పనులకు భూమి పూజ చేయనున్నారు. మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఏవే స్వామి అందిస్తారు. స్వామి, బిందు సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు ఢిల్లీ వెళ్ళనున్నారు. ఢిల్లీలో నూతనంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా బాధ్యతలు స్వీకరించే జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరవుతారు. రాష్ట్రపతి భవన్ లో నిర్వహించే కార్యక్రమానికి ముఖ్యమంత్రి వెళ్ళనున్నారు. గతంలో ఇది ప్రోటోకాల్ ప్రకారం ఆనవాయితీ వెళ్తుంది. ఈసారి మర్యాదపూర్వకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. హాజరైన తర్వాత నేరుగా మళ్ళీ హైదరాబాద్ బయలుదేరి వస్తారు. హైదరాబాద్ లో వచ్చిన తర్వాత వికారాబాద్ జిల్లాలో ఉన్నటువంటి కొడంగల్ తన నియోజకవర్గం పరిధిలో పర్యటిస్తారు. అక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులను పరిశీలిస్తారు. అక్కడ అకింపేటలో ఏర్పాటు చేయబోతున్నటువంటి పీపీపీ మోడల్లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో ఏర్పాటు చేయబోతున్నటువంటి సైనిక్ స్కూల్ కు శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత అక్షయపాత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఒకవైపు మొత్తం కొడంగల్ నియోజకవర్గం పరిధిలో పాఠశాలలకు మధ్యాహ్న భోజనం టిఫిన్ లాంటి సరఫరా చేయడం కోసం అక్షయ పాత్ర ఫౌండేషన్ ముందుకు వచ్చింది. దానికి సంబంధించినటువంటి భవన శంకుస్థాపనలు కావచ్చు, అక్కడ ఏర్పాట్లను కూడా ఆయన పరిశీలించబోతున్నారు. మొత్తానికైతే ఈ రోజు వరుసగా ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత వరుసగా తన నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనుల నిమిత్తం అక్కడ పర్యటించనున్నారు. బిందు రైట్, థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.